ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు తెలుపుతూ అక్టోబర్ 14వ తేదీ 2025 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుట వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమా, త్రియేక దేవుడు అధిక శక్తి ప్రభావ మహత్య గల దేవుడు. ఆయనను నిరంతరము ఆరాధించే మనము ఎంతో ధన్యులం. ఆయన సన్నిధి తోడుగా కృపా మేఘం మనపై ఉండాలి. ఇదే మనము ఆయనకు సమీపంగా ఉండి మన యొక్క విన్నపాలు సమర్పించడానికి ఎంతో సాధకమై ఉంటుంది. ఆయన చిత్తము చొప్పున మనము కోరిన వాటిని అనుగ్రహించేవాడు దేవాది దేవుడు. తన శక్తి చొప్పున అడుగుట వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయువాడు, ఆనందపరచువాడు మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువు. కావున మన విశ్వాసమును క్రియల మూలముగా కనపరచుచు ఆయన బిడలముగా అనునిత్యం దేవుని సన్నిధిలో నిలవబడగల శక్తిని మన ఎల్లరకు దయచేయునుగాక. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను నీ సముఖమున నీ బిడ్డల తరపున చేయడానికి మాకిచ్చిన ఈ సదావకాశము నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము. నీ సన్నిధిలో వేడుకునే శక్తిని మాకు ఎల్లరకు అనుగ్రహించి ఆలకించి వర్ధిల్ల చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాద చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు 60 100 సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము. సాతునూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము. వారుకున్న అప్పులను నీ ఎదుట మొరపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పిచ్చే వారిగా చేయుదునన్న నీ వాక్య వాగ్దానం నెరవేర్చుము. ప్రతి చిన్న బిడ్డలను చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానముతో నింపి నడిపించి ఆశీర్వదించుము. దూళ్ళ వీర వెంకటరమణ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి కుమారుడు కోర్టు కష్టాల్లో చిక్కులలో ఉన్నారు కనుక ఆ చిక్కులను విడదీసి కోర్టు కేసులను కొట్టివేసి ప్రభువా నీవే శాంతిని చేకూర్చుము. వారి అప్పులను తీర్చివేసి అప్పిచ్చే వారిగా చేసి సాక్షులుగా నిలవబెట్టుము. ఇంజనీర్ వినోద్ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరుడిని ఇబ్బంది పెడుతున్న అప్పులను కోర్టు వాద్యములను ప్రభువా నీవే లయపరిచి అన్నింటా విజయం దయచేసి ఆదుకొనుము. సహోదరుడికి ఏ ఆపద రాకుండా కాపుదల ఇచ్చి అన్నిటినీ ధైర్యపరిచి ఉద్యోగంలో ఒడిదుడుకులు అధిగమించి త్వరగా జాయిన్ అయ్యగలిగే మార్గం దయచేసి సాక్షిగా నీ సన్నిధిలో నిలవబెట్టుము. ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము. వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము. మా పరిచర్యలో నీ ఆత్మ కుమ్మరింపు కొరకు వారి ప్రార్థించుచుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని 2వ రాకడ వరకు కొనసాగించుము. కోటీశ్వరి చిన్ని గారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. వారి దీర్ఘ అంశములన్నీ కూడా త్వరతరిగిన నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము. వారి పాప భవానీకి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము. ప్రత్తిపాటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయుము. వారి వ్యాపారంలో అభివృద్ధి చేయుము. అప్పులను తీర్చి నీ నామమున అప్పిచ్చేవాడిగా చేయుము. షేక్ రజయ్య గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము. సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థన అంశములను నెరవేర్చుము. కబీర్ ఫ్యామిలీ గారు రక్షణ కోసం అప్పులు కోర్టు వాయిద్యం విడుదలను నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని నీకే సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యాచారపు రాధా సత్యం గారి బిడ్డల కొరకు
వారి కుటుంబం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము. వారి సర్వాంశముల కొరకు వేడుకుంటున్నాం. రాజమండ్రికి చెందిన అనిత గారిని గర్భఫలము ఇచ్చి నీవే ఆనందపరచుము. ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలో సంపూర్ణంగా కొనసాగాల శక్తిని ధైర్యము ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము. అన్నింటా విజయం దయచేయము. నా సహోదరుడు నానిబాబుని తన భార్య బిడ్డను దీవించి ఆశీర్వాదములు కుమ్మరించము. మా తల్లి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. నీవిచ్చిన వాగ్దానములను ప్రతిరోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. బాబు గారిని, కర్రి జ్యోతి గారిని, గూదే వినోద్ గారిని, అర్కెట్టి వీణా కుమార్ని గారిని, దారా మనోహర్ గారిని, ఎస్ రామకృష్ణ గారిని, మర్లపాటి హైమావతి గారిని, రాఘవేంద్ర ముందు గారిని, లల్లి సుజాత గారిని, నాగేంద్ర కుమార్ గారిని, దీపాలపూడి గిరి గారిని, చిలక రామకృష్ణ గారిని, రాజకుమార్ గారిని, అనిల్ కుమార్ గారిని, బుడితి లీలావతి గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, జీకే జ్యోతి గారిని, శేషు గారిని, మాలా సుజాత గారిని, బూడిద కళ్యాణి గారిని, ముల్లంగి ప్రవీణ గారిని, సిహెచ్ దేవి గారిని, కందుల లక్ష్మి గారిని, వసంత చిన్నబాబు గారిని, రాజేష్ గారిని, మంతెన ధనలక్ష్మి గారిని, అశోక బాబు గారిని, వారిని వారి కుటుంబాలను మీ చేతులకి అప్పగించుకుంటున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున అడుగుటు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేసి మన ప్రతి అంశంలను నెరవేర్చి తన సన్నిధి తోడుగా ఉంచి అనునిత్యం అభిషేకించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.